హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయి కుకింగ్ అండ్ ఫ్యాషన్. ఈరోజు బ్రెడ్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక బౌల్ తీసేసుకొని దాంట్లోకి 2 ఎగ్గులను మనము కొట్టి వేసేసుకోవాలి. ఇది బండిపైన మనకు బయట దొరికే స్ట్రీట్ ఫుడ్లో వాళ్ళు చేసే పద్ధతి అండి. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. దాంట్లోకి సరిపడా కారం వేసుకోవాలి, అలాగే సరిపడా ఉప్పు, తర్వాత కొద్దిగా మిరియాల పొడి కూడా వేసేసుకోవాలి, పసుపు, తర్వాత మిరియాల పొడి నేను 1/2 స్పూన్ వేసానండి. అన్నిటిని కలిపి బాగా బీట్ చేసేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని దాని మీద కొద్దిగా నూనె వేసుకోవాలి. నూనె వేడయిన తర్వాత కొద్దిగా మనము చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను మరియు పచ్చిమిరపకాయలు కూడా చిన్నగా తరిగి పెట్టుకోవాలండి. వాటిని వేసేసి కొంచెం ఒక 10 సెకండ్స్ ఆన్లో ఉంచి తర్వాత మీడియం టు ఆన్లో పెట్టేసుకొని స్టవ్ని అలా సెట్ చేసుకుంటూ పెట్టుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి పచ్చిమిర్చిని. వీటిని అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే మనము కలిపి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని మనము తవా పైన వేసేసి మొత్తము ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోవాలండి. తర్వాత మనము బ్రెడ్ని తీసేసుకొని నేను చూపిస్తున్న విధంగా ఇలా చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ నేను మిల్క్ బ్రెడ్ యూజ్ చేశాను. మీరు కావాలంటే బ్రౌన్ బ్రెడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఏదైనా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా పెట్టేసుకున్న తర్వాత దానిపైనకి వెళ్ళి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ కానీ 1 స్పూన్ కానీ వేసేసుకోండి. వేసుకున్న తర్వాత కొంచెం మీడియంలో పెట్టి బాగా గోలనివ్వాలండి ఆమ్లెట్ని. గోలిన తర్వాత ఇలా చుట్టూ ఒకసారి తిప్పుకొని దాన్ని స్లోగా తీసేసి రివర్స్లో వేసేసుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా రివర్స్లో వేసుకొని సిమ్లో పెట్టుకొని బ్రెడ్ అనేది బాగా రోస్ట్ అయ్యేటట్టుగా సిమ్ ప్లస్ మీడియం సెట్ చేసుకుంటూ మీరు వేసేసుకోండి. దానివల్ల ఏంటంటే బ్రెడ్ అనేది మనకు సెకండ్ వైపు కూడా బాగా రోస్ట్ అవుతుంది. సో ఇలా మనము ఒకసారి రోస్ట్ అయిందో లేదో కూడా చూద్దాము. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ బ్రెడ్ అనేది మనకు రోస్ట్ అయ్యింది. ఇప్పుడు రోస్ట్ అయిన తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఈ పాట్ అనేది బ్రెడ్ పైనకు మలిచేసుకోవాలి. ఇలా రెండవ వైపు కూడా చేసుకోవడం వల్ల మనకి చాలా బాగా వస్తుంది. చూడడానికి కూడా లుక్ బాగుంటుంది, తినేటప్పుడు కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో ఇదంతా ప్రాసెస్ అంతా మొత్తం సిమ్లోనే పెట్టి చేసేసుకోవాలి. నేను ఇక్కడ చీజ్ వేస్తున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. మా పిల్లలకి చీజ్ చాలా ఇష్టము, సో అందు గురించి నేను వేస్తున్నాను. సో చీజ్ వేసిన తర్వాత బ్రెడ్ని అనేది ఈ విధంగా పైనకు వేసేసి కొద్దిసేపు చీజ్ మెల్ట్ అయ్యే వరకు రోస్ట్ చేసేసుకోవాలి. తర్వాత మనం దీన్ని రెండో పక్క కూడా ఇదే విధంగా మళ్ళీ ఒకసారి తిప్పి వేసేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పటివరకు ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నా ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీకు ఎప్పటికప్పుడు అందుతూ ఉంటుంది. ఈ విధంగా రెండు వైపులా బ్రెడ్ అనేది పచ్చిగా రాదు. ఫ్రెండ్స్, బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అండి. ఇప్పుడు నేను కట్ చేసి చూపిస్తాను మీకు ఎలా ఉందో చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపకంగా తెలియజేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి. తప్పకుండా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.